చూడండి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశములతో అణపజూసెను. ఈ దినము కూడా ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను చంపడానికి కారణం ఏంటి? ఇది వర్ధిల్లకూడదు, ఈ దేశంలోనే ఉండకూడదు, వీళ్ళకి అసలు ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని ఒక ప్లాన్ కూడా ఉంది. వాళ్ళ నైజంలో బయటికి వాటేసుకుంటారు, కానీ లోపలంతా ఏముంటుంది? కక్షతో కూడినటువంటి మనస్సు, జాలి, ప్రేమ, దయ వారి నైజంలో, వారి రక్తంలో కూడా లేదు, వారి రక్తంలో కూడా ఉండదు. ఒక క్రైస్తవుల్లో మాత్రమే ఆ జాలి అనేది ఉంటుంది. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు ప్రేమ అనేది ఉంటుంది ఒక క్రైస్తవుల్లో. ఎవడనేది నైతే గిలగలదనుకుంటాడు ఒక క్రైస్తవుడు, కడమ వారికి అది రాదు.